అమ్మ తరపున నేను క్షమాపణ చెప్పడానికి వచ్చాను. నువ్వు నాకు కోఆపరేట్ చేస్తే శిశిరేఖ భారాన్ని తగ్గించిన వాడు అవుతావు. ఆలోచించుకో, నీ ఇష్టం. నిన్న అమ్మ అని పిలిచినా ఆ పిలుపులో పూర్తి కమ్మదనం ఉండదు కదా. అది అద్దె పిలిపే కదా. దాన్ని నమ్ముకుంటే ఎలా? రూప చెప్పింది కరెక్ట్. మరో బిడ్డని కంటాను. కన్న బిడ్డకి దూరంగా ఉండలేకపోతున్నాను. అలా అని రూపకు నిజం తెలియడం కూడా ఇష్టం లేదు. ఏ నిమిషాన ఏం జరుగుతుందో అని బిక్కు బిక్కుమంటూ భయంగా గడుపుతున్నాను. ఇలా ఎంతకాలం కుదురుతుంది? నిప్పుల మీద నడుస్తున్నట్టుంది. ఇది నాకే కాదు, రూపకు కూడా డేంజరే. నిజం బయట పెట్టకండి అని అందరినీ బతిమలాడుకుంటూ రోజులు గడపడమే చాలా కష్టంగా ఉంది. ఇష్టం లేకపోయినా ఈ నరకం నుండి బయటపడడానికి ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే. తప్పదు. రూపుకు ప్రాబ్లం ఉండకూడదు, నాకు ప్రాబ్లం ఉండకూడదు. దానికొక్కటే మార్గం. మళ్ళీ తల్లవుతాను, బిడ్డను కంటాను. నా నిర్ణయం చెప్పగానే సందీప్ రూప సంతోషపడతారు. సందీప్, సందీప్, గదిలో లేడే. ఎక్కడికెళ్ళాడో ఫోన్ చేసి చూస్తాను. The number you are trying to reach is currently switched off. Please try again later. అదేంటి, మొబైల్ స్విచ్ ఆఫ్ లో ఉంది? తన గదిలో కూడా లేడు. ఏమైపోయి ఉంటాడు? ఎక్కడికెళ్ళుంటాడు? సందీప్, 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 సందీప్. హాయ్ ప్రియాంక. ప్రియాంక, నువ్విలా నవ్వడం చూసి చాలా రోజులైంది. నీ నవ్వుకు కారణమేంటో చెబితే నేను కూడా నీతో పాటు కలిసి హ్యాపీగా నవ్వుతాను. అబ్బో, నవ్వే అనుకున్నాను. సిగ్గుపడటం కూడానా? లాభం లేదు. విషయం ఏమిటో అర్జెంటుగా నాకు చెప్పాల్సిందే. హలో, విషయం చెప్పి సిగ్గుపడండి మేడం. ఓ, నాకు చెప్పకూడదా? సీక్రెటా? అయితే సరే, దాచుకో. అక్క, సీక్రెట్ అని కాదు, ఎలా చెప్పాలో తెలియక సిగ్గుతో చెప్పలేకపోతున్నాను అంతే. అంత సిగ్గుపడే విషయమా? ఏంటబాది? అది నువ్వు చెప్పినట్టే నేను మళ్ళీ తల్లిని కావాలని డెసిషన్ తీసుకున్నాను. వెరీ గుడ్ ప్రియాంక, కంగ్రాట్స్. లేటుగా అయినా కరెక్ట్
డెసిషన్ తీసుకున్నావు. చాలా హ్యాపీగా ఉంది. అవును, ఇంతకీ ఈ మాట సందీప్తో చెప్పావా? లేదు, ఫస్ట్ నీకే చెప్పాను. సందీప్కి చెప్తామని రూమ్లోకి చూస్తే రూమ్లో లేడు. మొబైల్కి ట్రై చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. అవును, నేను ఉదయం నుంచి సందీప్కే ట్రై చేస్తున్నాను. స్విచ్ ఆఫ్ అని వస్తోంది. సందీప్ గురించి వెతుకుతూనే బయటకొచ్చాను. పైన లేడా? లేడు. అందుకే వెతుకుతూ కిందకొచ్చాను. మనకి చెప్పకపోయినా వాళ్ళమ్మకైనా చెప్తాడు కదా. పద, వెళ్ళి అడుగుదాం. ఎందుకంత చిరాకు? నీ ఆస్తేమి ఎత్తుకుపోవడానికి రాలేదులే. సందీప్ ఎక్కడో తెలుసుకుందామని వచ్చాం. నీ మొగుడి గురించి నన్నడుగుతావేంటి? పేరుకే మాకు మొగుడు. ఆయన గారి రిమోట్ కంట్రోల్ అంతా నీ చేతుల్లోనే ఉంటుంది. తెలుసు కదా, ఇంక వెళ్ళు. అర్జెంటుగా మేం సందీప్తో మాట్లాడాలి. ఎక్కడున్నాడు చెప్పు. ఏయ్, నాకు తెలీదు. నన్ను విసిగించొద్దు. తెలియకుండా ఎలా ఉంటుంది? ఏయ్, ఇంకొక్క మాట మాట్లాడితే మీ ఇద్దరి గొంతు పిసికి చంపేస్తాను. పీడ వదిలిపోతుంది. హాయిగా వాడికి ఇంకొక పెళ్లి చేస్తాను. అక్క, ఈవిడి గారు అదే ప్లాన్ లో ఉన్నట్టుంది. అందుకే శశిరేఖ నుండి సూర్యుని దూరం చేసింది. ఇప్పుడు సందీప్ని మనకి దూరం చేయబోతుంది. అంతే అయ్యుంటుంది. అస్సలు నమ్మకూడదు. జిత్తులు మారి నక్క. ఏంటి కూస్తున్నావు? ఉన్న మాటే అంది. తప్పేముంది? చేస్తానే. మీరనుకున్నట్టే శశిరేఖని వాడికిచ్చి పెళ్లి చేస్తాను. ఏం చేస్తారే? ఏం చేస్తారే మీరు? నడవండి. మీరసలు హవేలీలోనే ఉండడానికి వీలేదు. నడవండి, నడవండి. ఏంటి నువ్వు చేస్తున్న పని? ఇంటి కోడళ్ళ మీదే చేయి చేసుకుంటావా? అసలు నీకు సిగ్గులేదా? ముందు వదిలి వాళ్ళని. వాళ్లే కాదే, నువ్వు కూడా నా కాళ్ళకడ్డం వస్తున్నావు. ఆ ముసలోడు అండ చూసుకొని రెచ్చిపోతున్నావు. నడవే, నువ్వు కూడా బయటికి నడు. నీకు ఈ హవేలీకి అసలు సంబంధమే లేదు. నడవే, బయటికి నడు. మీరెవ్వరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. నడవే. రాక్షసి, ఏమిటి నువ్వు చేస్తున్న పని? ఎవరనుకుంటున్నా వీళ్ళు? ఏయ్, వాళ్ళెవరో నాకు అనవసరం. నేనెవరో ముందు మీరు తెలుసుకోండి. ఈ హవేలీకి నేను మహారాణిని. ఈ ఆస్తి మొత్తానికి యజమానురాల్ని. ఇక్కడ అంతా నేను చెప్పినట్లే జరగాలి. అర్థమైందా? షట్ అప్! నువ్వు చెప్పింది మేమర్థం చేసుకోవడం కాదు, మేము చెప్పేదే నువ్వర్థం చేసుకో. ఏంటి నువ్వు చెప్పేది? తోటకూర కట్ట. ఈ ఆస్తికి యజమానురాలు నువ్వు కాదు. మరి రాజేశ్వరీదేవి గారు. అదెక్కడుంది? ఎప్పుడో చచ్చింది. చావలేదు. నీ ఎదురుగుండానే ఉన్నారు. అది డూప్లికేట్. తనని రాజేశ్వరీదేవి అంటే నేనొప్పుకోను.
నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మాకు సంబంధం లేదు. మా వరకు రాజేశ్వరీదేవి గారు బ్రతికే ఉన్నారు, మాతోనే ఉన్నారు. మోసపోతున్నావు, మునిగిపోతున్నావు. తెరు, కళ్ళు తెరు. అదసలు రాజేశ్వరీదేవే కాదు. ఈ ఆస్తికి యజమానురాలు రాణి రాజేశ్వరీదేవి గారు. ఆమె పోయారు అనుకుని ఆస్తిని మా కాబోయే కోడలు గారి పేరు మీద రాయడం జరిగింది. ఆ తరువాత రూపగారిని బ్లాక్మెయిల్ చేసి ఆ ఆస్తిని నువ్వు లాక్కున్నావు. ఇప్పుడు రాజేశ్వరీదేవి గారు తిరిగి వచ్చేశారు. సో మేము రూపగారి పేరు మీద రాసిన డాక్యుమెంట్ చెల్లదు. అంటే రూపగారు నీ పేరు మీద రాసిన ఆస్తి ట్రాన్స్ఫర్ డాక్యుమెంట్ కూడా చెల్లదు. త్వరలోనే ఆ ఆస్తి డాక్యుమెంట్ ని లీగల్ గా మార్చి రాయబోతున్నాం. ఎగిరెగిరి పడొద్దు. బుద్ధిగా ఉంటే హవేలీలో ఒక మూలన పడి ఉండొచ్చు. పిచ్చి వేషాలు వేస్తే నిన్ను హవేలీ నుండి మెడబట్టి బయటకు గెంటాల్సొస్తుంది. జాగ్రత్త. రే ముసలాడా, నీకేదో పిచ్చి పట్టినట్టుంది. చాలా కలలు కంటున్నావు, ఏదేదో ఊహించుకుంటున్నావు. అసలు మిమ్మల్ని అందర్నీ ఇలాంటి టైంలో శశిరేఖ ఫోన్ చేస్తోందేంటి? మీ అందరి సంగతి మొత్తం తర్వాత తెలుస్తాను. అందుకే మిమ్మల్ని రాజేశ్వరీదేవి గారు అని నమ్మినట్టు నటిస్తున్నావు. మృణాలి కోసం, జనం కోసం, చుట్టూ ఉన్న వాళ్ళ కోసం. హలో హలో మృణాలిని, నా దగ్గర నుంచి ఫోన్ వచ్చిన వెంటనే కంగారు పడ్డావు కదూ? నీ ఫోన్కి కంగారెందుకే పిల్ల కాకి? అంత తేలిగ్గా తీసిపారేకు. అండర్ ఎస్టిమేట్ చేయకు. నోరు ముయ్యవే. మొగుడి ప్రాణం దక్కించమని సతీ సావిత్రిలాగా నన్ను అడుక్కోడానికి ఫోన్ చేశావు. అడుక్కునే పద్ధతి ఇది కాదమ్మా. నన్ను నేర్పించమంటావా? నాకు నేర్పించక్కర్లేదు, నీకు తెలిస్తే చాలు. ఎందుకంటే ముందు ముందు అడుక్కోవటం నీకే అవసరం కావచ్చు. శశిరేఖ, గొంతు చించుకోకు. గొంతు పోయి ఆ తర్వాత డబ్బింగ్ చెప్పించుకోవాల్సిన అవసరం పడుతుంది. అదే పొగరు. ఆ డూప్లికేట్ రాజేశ్వరీదేవిలాగా నీకు అదే పొగరే. అది కూడా నన్నిలాగే బెదిరించింది. సూర్యని సేవ్ చేస్తావా లేదా అంటూ ఓహో రెచ్చిపోయింది. గట్టిగా ఒక డోసిస్తే కుక్క పిల్లలాగా తోక ముడుచుకొని పోయింది. ఇప్పుడు నీవంతనుకుంటాను. కాదు కాదు, నీ వంతు. డోస్ ఇవ్వడం నా వంతు, మూలగడం నీ వంతు. ఎందుకైనా మంచిది ఒకసారి గొంతు శృతి చేసుకోమునడాలని. శశిరేఖ, నోరు జాగ్రత్త. నా నోరు సంగతి సరే, ముందు నీ కొడుకు జాగ్రత్త.
ప్రస్తుతం నీ కొడుకు సందీప్ ఎక్కడున్నాడో తెలుసా? నా దగ్గరే చేతులు కాళ్ళు కట్టేసి పడున్నాడు. నా గన్ పాయింట్ లో ఉన్నాడు. నువ్వు చెప్పేది అక్షరాల్లో నిజం. అబద్ధం చెప్పడం నీకలవాటు, నాకు కాదు. శశిరేఖ, ప్లీజ్ సందీప్ వదిలిపెట్టు. అడుక్కోటు అంటే ఇదేనా? భలే బాగుందే. ఏది మళ్ళీ అడుక్కో. శశిరేఖ, నా భర్త ప్రాణానికి నీ కొడుకు ప్రాణం అడ్డు. సూర్య ప్రాణానికి సందీప్ ప్రాణం లింక్. సూర్యకేమైనా జరిగితే సందీప్ బ్రతకడు. శశిరేఖ, సూర్యను పోలీసుల నుంచి విడిపించటం చాలా కష్టం. ఇప్పుడు నేను పోలీసులకి సరెండర్ అవ్వాల్సి వస్తుంది. ఎవరికోసం? మర్డర్ చేసినప్పుడు ఎవరికోసం సరెండర్ అవుతావు? 48 hours టైం ఇస్తున్నాను. ఈలోగా బుద్ధిగా నువ్వు పోలీసులకి సరెండర్ అయ్యి నా సూర్యుని రిలీజ్ చేయించాలి. లేదనుకో, 48 గంటల 1 నిమిషానికి నీ సందీప్ శవంగా మారతాడు. శశిరేఖ, ఇది ఉత్తుత్తి బెదిరింపు కాదు. తెగించాను. నా సూర్య కోసం ఏం చేయటానికైనా సిద్ధపడ్డాను. చివరికి ప్రాణాలు తీయటానికైనా వెనక్కి తగ్గను. శశిరేఖ, కాస్త నా మాట కూల్గా విను. నాకు కావాల్సింది కూల్గా నువ్వు పోలీసులకి లొంగిపోవడం. నాకు టచ్లోకి రావడానికి ట్రై చేయకు. నేను ప్రస్తుతం మాట్లాడుతున్న ఈ సిమ్ కార్డ్ లైఫ్ ఈ కాల్ వరకే. నువ్వు ఏం ప్లాన్ చేస్తున్నావో, ఏం చేయబోతున్నావో తెలుసుకుంటూనే ఉంటాను. అవసరం వస్తే నేనే నీకు టచ్లోకి వస్తాను. తెలివైన నిర్ణయం తీసుకో. బాయ్. శశిరేఖ, నా ప్రాణానికి పిచ్చదవా? పోయి దానికెందుకు దొరికినట్టు? ఇప్పుడు నేనేం చేయాలి? ఏయ్, ఆపు. ఎందుకు నవ్వుతున్నావు? ఎందుకు నవ్వుతున్నావు? నవ్వు అవ్వకపోతే షూట్ చేసి పారేస్తా. ఎందుకు అంత నవ్వొస్తుంది? నా మొహంలో ఏమైనా కోతులు ఆడుతున్నాయా? కాదు, అమాయకత్వం కదలాడుతుంది. మంచితనం తెలిసిపోతుంది.
శశిరేఖ, అనవసరంగా నన్ను కిడ్నాప్ చేసి నీ టైం వేస్ట్ చేసుకుంటున్నావు. ఓ అలా అనిపిస్తుందా? అవును, కొన్ని పనులు కొందరు మాత్రమే చేయాలి. అందరూ అన్ని పనులు చేయలేరు. వాట్ డు యు మీన్? కిడ్నాప్ చేశావు అంటే అవతల వాళ్ళు భయపడిపోవాలి. ఏ నిమిషాన ఎలాంటి స్టెప్ తీసుకుంటావోనని వణికిపోవాలి. ప్రస్తుతం అదేగా జరుగుతుంది. మీ అమ్మని బెదిరించాను, షేక్ అయిపోయింది. నా కొడుకుని ఏమీ చేయకంటూ బతిమలాడుకుంది. ఇంకేం కావాలి? మా అమ్మ షేక్ అయిపోలేదు, అలా నటించింది అంతే.